ట్రాక్టర్ను ఢీకొట్టిన తుఫాన్ వెహికల్ నలుగురు మృతి. మృతులంతా యాదగిరిగుట్ట జిల్లా వాసులు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వద్ద ఘటన జరిగిందట. యాదగిరిగుట్టకు చెందినటువంటి ఒక కుటుంబం, ఒకే కుటుంబం అంతా కూడా విహారయాత్రలకు వెళ్ళి అక్కడ నుంచి షిరిడి వెళ్తా ఉంటే మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వద్ద తుఫాన్ వెహికల్ ట్రాక్టర్ను ఢీకొట్టింది. ట్రాక్టర్ను ఢీకొట్టి దాదాపుగా 4 మంది చనిపోయారు. ప్రేమలత, ప్రసన్న లక్ష్మి, అక్షిత, వైద్విక్ నందన్ ఫైల్ చిన్న చిన్న పిల్ల. డెడ్ బాడీలపై ఉన్న 10 తులాల గోల్డ్ మాయం. పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి కుటుంబ సభ్యులు చనిపోయినటువంటి బాడీల మీద ఉన్నటువంటి గోల్డ్ను కూడా దొంగతనం చేస్తా ఉన్నారు. చూడండి ఎట్లున్నదో పరిస్థితి. ఇక మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యాదాద్రి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడపకు చెందిన ఒకే కుటుంబంలోని 4 చనిపోయారు. షిరిడీలో సాయిబాబా దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న తుఫాన్ వెహికల్ ట్రాక్టర్ను వెనక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో 6 నెలల బాబు ఉన్నాడు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఔరంగాబాద్ సమీపంలో గంగాపూర్, వైజాపూర్ మధ్యలో ఈ యాక్సిడెంట్ జరిగిందని మృతుల కుటుంబ సభ్యులు తెలిపారు. మోత్కూరు మండలంలోని కొండగడపకు చెందిన శ్యాంశెట్టి కృష్ణమూర్తి, ప్రేమలత దంపతులు. వీళ్ళు, తన కొడుకు, కోడలు, 2 కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాలు మొత్తం 14 మంది సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ లో షిరిడి దర్శనానికి వెళ్తా ఉన్నారట. ఇక తుఫాన్ వెహికల్ మాట్లాడుకొని షిరిడి దర్శనానికి వెళ్తా ఉన్నారు. కుటుంబ సభ్యులు దాదాపుగా 14 మంది. ఇక మనవళ్ళు, మనవరాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు మొత్తం టోటల్ గా ఒక ఉమ్మడి కుటుంబం అయినటువంటి ఫ్యామిలీ తుఫాన్ వెహికల్, ఒక ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకుని వెళ్తా ఉంటే అక్కడ ఔరంగాబాద్ వద్ద బ్యాక్ సైడ్ కొట్టేసింది ట్రాక్టర్ బ్యాక్ సైడ్ కొట్టేస్తే దాదాపుగా ఈ 4 మంది అయితే చనిపోయారు. మిగతా వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి తరలించారట. చాలా విషాదమైనటువంటి ఘటన. మన తెలంగాణ ప్రాంతం యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి ప్రాంత ప్రజలంతా కూడా షిరిడీకి వెళ్తా ఉంటే మధ్యలో ఈ యాక్సిడెంట్ అయింది. ఇక 14 మంది సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ లో షిరిడీకి వెళ్లారు. మంగళవారం రాత్రి సాయిబాబా దర్శనం చేసుకున్నారు. బుధవారం ఉదయం తుఫాన్ వెహికల్ అద్దెకు తీసుకుని దగ్గరలో ఉన్న టూరిస్ట్ ప్లేసులు చూశారు. స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఔరంగాబాద్ సమీపంలో ఆల్రెడీ చూసేశారు. సాయిబాబా టెంపుల్, రాత్రి సాయిబాబా దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేసులు మొత్తం కూడా చూసుకొని 14వ తారీఖు రిటర్న్ అయిపోయారు. మళ్ళీ 14 రిటర్న్ అయిపోయారు. బుధవారం ఉదయం రిటర్న్ అయ్యారు. వెహికల్ అద్దెకు తీసుకుని దగ్గరలో ఉన్న టూరిస్ట్ ప్లేసులు చూశారు. స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఔరంగాబాద్ సమీపంలో గంగాపూర్, వైజాపూర్ మధ్యలో రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ముందు వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుంచి తుఫాన్ వెహికల్ ఢీకొట్టింది. దీంతో కృష్ణమూర్తి భార్య ప్రేమలత 60, పెద్ద కూతురు తొలుపునూరు ప్రసన్నలక్ష్మి 42, ఆమె కూతురు అక్షిత 22, మనవడు వైద్యక్ నందన్ 6 నెలలు స్పాట్ లోనే చనిపోయారు. కృష్ణమూర్తి మెడనరాలు చిట్లిపోగా ప్రసన్నలక్ష్మి చిన్న కూతురు శరణ్య నడుము విరిగింది. మిగిలిన వాళ్ళు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీళ్ళని స్థానికులు దగ్గరలోని హాస్పిటల్ కు తరలించారు. విషయం తెలుసుకున్న వెంటనే కుటుంబ సభ్యులు మహారాష్ట్ర వెళ్లారు. కృష్ణమూర్తి కొడుకుకు పెండ్లైన 8 ఏండ్లకు మనవడు వైద్విక్ నందన్ పుట్టాడు. ఈ ప్రమాదంలో వైద్విక్ నందన్ చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారట. ప్రధానంగా తుఫాన్ వెహికల్స్ ఉంటాయి కదా, అవి ఎప్పుడో ఓల్డ్ వెహికల్స్. 14 మందిని ఒకే దాంట్లో వాడు ఎక్కిచ్చేసేసుకొని 14 మందిని కిక్కిసిపోతారు. 14 మంది అన్నట్టే. అదే ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నాలజీ పెద్ద వెహికల్ ఏం కాదు కదా. ఇక ఆర్టీఏ వాళ్ళు ఇవన్నీ పట్టించుకోకుండా ఉంటే ప్రమాదాలు అవుతా ఉంటాయి. వీళ్ళంతా కూడా మాట్లాడుకున్నారు. తుఫాన్ 14 మంది అని చెప్పి మాట్లాడుకున్నారు. వాడు ఎట్లా మొత్తం ఎక్కడికి టైట్ గా కుక్కేసి ఉంటాడు. ఏడ ఇబ్బంది వచ్చిందో తీసుకుపోయి మరి బ్రేకులు ఫెయిల్ అయినాయా లేకపోతే వాడి ఎట్లున్నాడో డ్రైవరు. ఒక కుటుంబం మామూలు విషయమా? 4 చనిపోయారు. మిగతా వాళ్ళంతా కూడా ఆసుపత్రిలో ఉంటే ఒకసారి ఆలోచించండి పరిస్థితి ఎట్లుంటుంది. ఆ ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలో ఉంటుంది. ఆ గ్రామం కానీ, ఆ మండలం కానీ, ఆ జిల్లా మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఎంత దారుణం ఉంటుంది. మళ్ళీ ఇందులోనే డెడ్ బాడీలపై ఉన్నటువంటి గోల్డ్ 10 తులాల గోల్డ్ అట. హాస్పిటల్కి వెళ్తున్నప్పుడే గోల్డ్ చోరీ చేశారు. ఇక నుంచి అంత హడావుడి ఉంటుంది కదా. వేరేటోళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు. మరి అది హెల్త్ సిబ్బందా లేకపోతే ఎవరు చూడడానికి వచ్చిన వాళ్ళ, హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళ, ఎట్లా? ఆయన ఎట్లా చనిపోయినటువంటి డెడ్ బాడీల మీద యాక్సిడెంట్లు అయ్యి అంత దారుణం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళకి ఎట్లా ఇదవుతుంది? గోల్డ్ తీసుకపోవడం ఏంటంటే డెడ్ బాడీలపై ఉన్న సుమారు 10 తులాల గోల్డ్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు మహారాష్ట్రలోని గంగాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రమాదం జరిగాక డెడ్ బాడీలతో పాటు గాయపడిన వారిని
అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్ లోకి ఎక్కించే ముందు డెడ్ బాడీలపై సుమారు 10 తులాల బంగారు ఆభరణాలు, 13,000 నగదు ఉన్నాయని తెలిపారు. అంబులెన్స్ నుంచి దించి ఆసుపత్రిలోకి తీసుకెళ్లేటప్పుడు బంగారం, డబ్బు కనిపించలేదని కుటుంబ సభ్యులు వివరించారు. హెల్త్ సిబ్బందిని అడిగినా చెప్పడం లేదని, దీంతో స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. పోస్టుమార్టం పూర్తయితే శుక్రవారం మృతదేహాలను కొండగడపకు తరలించి అంత్యక్రియలు చేస్తామని చెప్పి ఇక అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్‌ల వాళ్ళ మిగతా సభ్యులు కూడా 10 తులాల గోల్డ్ 10 తులాలు అంటే మామూలు విషయమా? ఇలా 80,000 ఉండదు. అంటే 8,00,000. 8,00,000 మరి ఆళ్ళకి ఎట్లా మనసొప్పిందో ఏమో తెలవదు గానీ, ఇంక అంతకంతకు నాశనం అయిపోతారు. అవునా కాదా? అరే! అసలుకే ఆళ్ళ పరిస్థితి బాగలేదయ్యా. కాలిరిగి, చెయ్యిరిగి, సచ్చిపోయి, క్షతగాత్రులు, ఆగమాగం, ఘోరం ఘోరం. దొరకబట్టాల. పోలీసోళ్ళు గనుక ఖచ్చితంగా దాన్ని దొరకబడితే గాని అప్పుడుంటది ఆళ్ళ కథ. ఆళ్ళ కథ అట్లుంటది. ఏదేమైనా దయచేసి ఇగో ఇట్లాంటి విషాదాలు మనం కంటిన్యూస్‌గా చూస్తూనే ఉన్నాం. అక్కడ తుఫాన్ వెహికలోడు వాడు ఇవి తప్పైనా గాని, లేకపోతే మనమైనా సరే ఓ 14 మంది ఒకే వెహికల్‌లో అంత టైట్‌గా ఎక్కి పోయి వచ్చేదానికైనా సరే ఎందుకనంటే ఇగో ఇట్లాంటి ప్రమాదాలు ఎక్కువగా అవుతా ఉన్నాయి. ఏదో చిన్న చిన్న చేసుకుంటా వస్తున్నాం, పోతున్నాం గానీ, ఇట్లాంటి ఆహ్, ఇదైతే జరుగుతా ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతా ఉన్నాయి. ఏదేమైనా గానీ మన యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ దర్శనం చేసుకొని, ఆ తర్వాత విహారయాత్రకి వెళ్ళొస్తున్న సమయంలో అత్యంత తీవ్రమైనటువంటి ఒక ఘటన యాక్సిడెంట్‌నయితే మనకిక్కడ కనబడతా ఉన్నది.